హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, హాస్పిటల్ ముందర ఎప్పుడు చూడలేదు ఈ విధంగా చెట్లు ఉండేది. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే పర్యావరణం కాపాడడానికి హాస్పిటల్లో ఈ విధంగా చెట్లు నాటినారంటే నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఇది ఎక్కడంటే మదనపల్లి నుంచి రాయలపాడుకు 10 కిలోమీటర్లు, రాయలపాడు నుంచి అడ్డగల్లకు 5-6 కిలోమీటర్లు ఉంటుంది ఈ హాస్పిటల్. ఈరోజు నేను ఇక్కడికి ఎందుకు వచ్చినానంటే మా భార్య చెల్లెలు ఈరోజు డిశ్చార్జ్ అవుతారు. 2 రోజుల ముందు మగపిల్లానికి జన్మనిచ్చింది. అందుకోసమై ఈరోజు నేను ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ హాస్పిటల్ చూసిన తర్వాత నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఎక్కడన్నా చెట్లు ఉన్నా నరికేస్తారు ఫ్రెండ్స్. అట్లాంటిది ఇక్కడ హాస్పిటల్ చుట్టూరా చాలా ఆహ్లాదకరమైన చోటు. ఈ విధంగా చెట్లు ఉండడం వల్ల స్వచ్ఛమైన గాలి అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఆరోగ్యం చాలా కాపాడుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ విధంగా ఉంటే. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. హాస్పిటల్ చుట్టూరా చెట్లే. చూడండి ఫ్రెండ్స్, మీరు ఎక్కడైనా ఏ హాస్పిటల్ ముందరైనా చూసినారా? ఎక్కడన్నా మీరు చూసింటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడైతే చాలా ఆహ్లాదకరమైన స్వచ్ఛమైన గాలి వీస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలాంటి చోటు నేను ఎప్పుడు ఎక్కడ చూడలేదు. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మొత్తం ఈ వీడియోలో మీకు ఈ హాస్పిటల్ చుట్టూరా ఏ విధంగా చెట్లు నాటారో మీకు చూపిస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, చిన్న చెట్లు, పెద్ద చెట్లు. చూడండి ఫ్రెండ్స్, పైపు కూడా ఉంది. చూడండి ఫ్రెండ్స్, డైలీ నీరు చెట్లకు పడతారు ఫ్రెండ్స్. అందుకే ఎంత పచ్చగా ఉన్నాయి. ఎండాకాలమైనా చూడండి ఫ్రెండ్స్. మీరు ఎక్కడన్నా ఇలాంటి ప్లేస్ హాస్పిటల్ చుట్టూరా చూసింటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. డాక్టర్లు కూడా పేషెంట్లతో చాలా బాగా చూస్తున్నారు ఫ్రెండ్స్. పేషెంట్లు సుమారుగా ఒక రోజుకి వచ్చి 50 నుండి 100 మంది చూపించుకుంటారు. ఇక్కడ హాస్పిటల్ ముందర ఉన్నా కూడా చాలా చల్లటి గాలి వీస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, హాస్పిటల్ చుట్టూ సిమెంట్ రోడ్డు వేసినా కూడా చెట్లు ఏ విధంగా నాటినారు. ఈ విధంగా చెట్లు నాటడం వల్ల పర్యావరణాన్ని కాపాడవచ్చు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియోలో మొత్తం ఫుల్ వీడియోలో మీకు చూపిస్తున్నాను. ఎంట్రన్స్ నుంచి హాస్పిటల్ వెనక భాగం వరకు ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మీకు ఈ క్లైమేటు, ఈ పర్యావరణం బాగుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి మోర్ వీడియోస్ ఈ పర్యావరణం గురించి మీకు ఇంకా మరిన్ని వీడియోస్లో చెప్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో క్లైమేట్.
అది ఏదో రూపంలో చెట్లు లేకుండా చేసినారు ఫ్రెండ్స్. ఇక్కడైతే చిన్న పల్లె అయినా చాలా బాగుంది ఫ్రెండ్స్. నాకైతే చాలా నచ్చింది. చల్ల గాలి వస్తుంటే ఇంతవరకు ఎప్పుడు ఎక్కడ ముందున్నట్టు చెట్లు లేవు ఫ్రెండ్స్. ఈ హాస్పిటల్ వాతావరణం అనేది కాలుష్యం, గాలి అనేది కాలుష్యం లేకుండా చాలా బాగా ఉంది ఫ్రెండ్స్. బయట నుంచి కూడా చల్లటి గాలి ఉన్నది ఫ్రెండ్స్. ఈ విధంగా చెట్లు ఉండడం వల్ల గాలిలో కాలుష్యం కాకుండా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, చెట్లు ఏ విధంగా ఉన్నాయో. ఏ హాస్పిటల్ దగ్గరైనా ఈ విధంగా వాతావరణం అనేది ఉంటే అందరూ చాలా ఆరోగ్యంగా ఉంటారు. అనారోగ్యం పాలవకుండా అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. వీలైతే చూడండి ఫ్రెండ్స్, మా బామర్ది నన్ను, నా కొడుకు, మా భార్యను చూపిస్తున్నాడు. ఈ విధంగా చెట్లు అనేది నరకకుండా చెట్లు నాటడం వల్ల గాలిలో కాలుష్యం కాకుండా మంచి గాలి వీచేట్టుగా ప్రతి ఒక్కరూ చెట్లను కాపాడవలసిందిగా ఈ వీడియో ద్వారా మీకు తెలియపరుస్తున్నాను ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరూ షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.